జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నని క్రోడీకరించుకుని గోచార వశాత్తు ఉన్న గ్రహగతులను సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. సింహరాశి వారి యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతువుకు సంబంధించిన ఫలితం. ఒకవైపు తీక్షణమైనటువంటి అష్టమ శని ప్రభావం కలుగుతుంది. వాహనాలు నడుపుతూ ఉన్నటువంటి విషయంలో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్త. ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏవైనా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఓ వారం 10 రోజుల పాటు ఏం చేద్దాం, ఏం చేస్తే జీవన గమనంలో ఉన్నతమైన స్థితిగతులు పడుతుంది, ప్రయత్నాలు చేస్తున్న కొన్ని పనులు అవ్వట్లేదన్న సంఘర్షణతో పాటు కుటుంబపరమైన అంశాలను మళ్ళీ వేదనకు గురి చేస్తుంటాయి. భార్యాభర్తల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల, సన్నిహితమైనటువంటి వ్యక్తులతో పునపత్యాలు వస్తూ ఉంటాయి. మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నామేమో, పోనీ వాళ్ళైనా మనల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారేమో, కొన్ని విషయాల్లో అర్థం చేసుకుంటామనుకున్న వ్యక్తులు అర్థం చేసుకోలేకపోతే అపార్థాల బారిన పడుతుంది. దీనికి కారణాలు అర్థం కాదు. అన్నీ బాగానే ఉన్నాయి, సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంది అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మీ సన్నిహితులైనటువంటి వ్యక్తులు, ఆప్తులు అనుకున్నటువంటి వాళ్ళతో వచ్చినటువంటి మాట విరోధం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతని మీరు కోల్పోతారు. దీనికి కారణాలు అర్థం. మీరు చేయని పొరపాటు కూడా శిక్ష వచ్చినట్టుగా మీరు ఇతరులకు సహాయమే చేస్తారు, మేలే చేస్తారు, కానీ వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో మాత్రం ఒక మాట మీరు ఏదైతే కటుగా మాట్లాడితే ఈ అపార్థం చేసుకుని ఆ అపార్థాల బారిన పడ్డం మీ మనసులో కలిసిపెట్టేటువంటి సంగతి. సంతానానికి సంబంధించిన అంశాల గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్